హలో అండి. మా ముందు వీడియోలో చూసారు కదా! ఆవు కోసం మేము జనపగడ్డి ఎప్పుడు రెడీగా ఉంచుతామని చెప్పి. అయితే ఆ జనపగడ్డి ఎలా వస్తుందో ఈ వీడియోలో చూద్దాం. ఇదేనండి జనుము. అయితే దీన్ని మొక్కజొన్న అయిపోయిన తర్వాత వరి నాట్లకి ముందు ఖాళీ సమయం ఉంటుంది కదా! ఆ సమయంలో చల్లుకుంటారు. ఇది పెరిగిన తర్వాత పంటకి బలాన్నిచ్చే పచ్చిరొట్టగా వాడుకోవచ్చు. లేదా పశు సంపద ఉన్నవాళ్ళు పశుగ్రాసంగా వాడుకోవచ్చనమాట. మనం ఇప్పుడు దీన్ని ఆవు కోసమైతే కట్ చేపించాము. ఇలా కట్ చేపించిన ఈ జనపగడ్డిని 2 రోజులు ఎండనిస్తారు. ఎండిన తర్వాత మోపులుగా కట్టి దాని మీద కొంచెం ఉప్పు అయితే చల్లుతారంటండి. దానివల్ల ఈ జనపగడ్డి అనేది చాలా మాగుతుంది. మాగి ఆవులకి, గేదెలకి బలాన్నిచ్చే ఆహారంగా తయారవుతుందనమాట. దీనికి మంచి ప్రోటీన్ అలాగే బలాన్ని కూడా ఇస్తుందంట ఆవులకి. ఆవులకి, గేదెలకి ఎప్పుడు ఎండుగడ్డి, పచ్చిగడ్డే కాకుండా ఇలా ఈ జనపగడ్డిని కూడా పెట్టడం వల్ల వాటి ఎదుగుదల కూడా బావుంటుందంటండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మనసైన మాటలు.